గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం ప్రసాదించమని మనం స్వామివారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. ఇందులో జ్ఞానం అనేది దివ్య జ్ఞానం, స్వామివారిని గురించి విశ్వవ్యాప్తమైన భగవంతుడిని గురించి తెలుసుకోవడం జ్ఞానం. వైరాగ్యం, నీవు తప్ప నాకు ఇంకా వేరే అక్కర్లేదనే ఒక వైరాగ్యం. ఇక ఐశ్వర్యం అంటే మీరు చెప్పినట్టు ఈశ్వర కృప, స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహం. ఈ మూడింటిని ప్రసాదించమని స్వామివారిని అడుగుతాం, ఇంకేమి కోరం. అయితే ఇందులో నా గొప్పతనం అనేది ఏమీ లేదు, నా అచీవ్మెంట్ అనేది ఏం లేదు. ఆ వంశంలో జన్మించాను, అది పూర్వజన్మ సుకృతం. తరువాత మా పితృదేవులు, మా పెద్దవారి యొక్క ఆశీర్వాదం, స్వామివారి యొక్క అనుగ్రహం, ఇవన్నీ చేరి నన్ను ఆ స్థానంలో నిలబెట్టాయి. స్వామివారికి నిత్యం అభిషేకం, ఆరాధన, అలంకారం, ఆరగింపులు ఇవన్నీ చేసే ఒక మహత్తరమైన అవకాశాన్ని నాకు ప్రసాదించాయి. వృత్తిపరంగా ఒక అర్చకుడిగా, స్వామివారిని అర్చించుకునే అర్చకుడిగా నా వృత్తి ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను. అంతకన్నా ఇందులో నా గొప్పతనం అనేది ఏమీ లేదు. నేను భగవంతుని కృపే అనేది వేరే, భగవంతుని కృపే మీ మీద అపారంగా ఉంది అన్నాను, వేరే ఏం లేదు. చాలా సంతోషం. మీరు 1967లోనే ఈ బాధ్యతల్లోకి వచ్చారు. మీరు చదువు రీత్యా మైక్రోబయాలజీ, ఆధ్యాత్మికతకి ఆ పక్కనుండే మైక్రోబయాలజీ, దాని నుంచి మీరు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా సైన్స్ నుంచి ఆధ్యాత్మికం వైపు వచ్చారు. మీ 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 వ్యాఖ్యానం ఏంటంటే రెండు ఒకటే అంటారు, గతంలో ఇంటర్వ్యూలో చూశాను. చదువు సంబంధమైన ఆ విషయం నుంచి ఆధ్యాత్మికమైన ఈ విషయంలోకి వచ్చిన అనుభూతి చెప్పండి సార్. ఇది అందులో నుంచి ఇందులోనికి రావడం అనేది కాదు, పుట్టుకతో నేను అర్చకుడిని. పుట్టినప్పటి నుంచి ఆ మైండ్ సెట్లోనే నన్ను పెంచారు. చిన్నప్పటి నుంచి మా తల్లిగారి గర్భంలో నేను ఉన్నప్పటి నుంచి నేను తిరుమలలోనే, స్వామివారి దేవాలయంలోనే ఉన్నాను. అక్కడే పుట్టాను, అక్కడే ఆడుకున్నాను, అక్కడే తిన్నాను, అక్కడే నిద్రపోయాను. అప్పట్లో స్వామివారి దేవాలయం ఇంత హడావుడి ఉండేది కాదు, చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉండేది అప్పట్లో దేవాలయంలో ఉండడం అనే విషయం. ఇక చదువు అనేది తిరుపతిలో అవకాశాలు ఉండింది. ఆర్ట్స్ కాలేజీలో చేసాము, తర్వాత యూనివర్సిటీలో చేసాము, అవకాశం ఉండింది. సైన్స్లో ఇంట్రెస్ట్ ఎక్కువ, దానికి తగినట్టు మా గురువులు గారు కూడా ప్రోత్సహించారు, మా తండ్రి గారు ప్రోత్సహించారు. పిహెచ్డి చేశాము. వేద సంబంధమైన విద్యతో పాటుగా ఇవన్నీ చేశారండి? అది చిన్నప్పటి నుంచి తండ్రి గారి దగ్గర, తాతగారి దగ్గర నేర్చుకునే ఆరాధన క్రమాలన్నీ నేర్చుకుంటాం, అది మా వచ్చేస్తాయి. గృహారాధనతో ప్రారంభమవుతుంది, తర్వాత ఆలయార్చనకు వెళ్తామన్నమాట. ఆ వయసు వచ్చిన తర్వాత ఆలయార్చనకు వెళ్తాం. ఇక విద్య అనేది సాంకేతిక విద్యలో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏదర్ ఇట్స్ ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ ఆర్ బయోమెడికల్ అండ్ ఈవెన్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్, వేటికైనా కూడా ఒక డెస్టినేషన్ అనేది, ఒక టార్గెట్ అనేది దివ్యమైన జ్ఞానం అని. ఎందుకంటే జ్ఞానాయ నమః, జ్ఞానగమ్యాయ నమః, జ్ఞానాతీతాయ నమః, స్వామివారి సహస్రనామం. ఆయనే జ్ఞానం. జ్ఞానం వల్ల తెలుసుకోదగిన వారు ఆయనే. జ్ఞానానికి అతీతమైనది, ఆ జ్ఞానానికి కూడా అతీతమైనది కూడా
స్వామివారు అనేది సహస్రనామం. కాబట్టి నాకు చాలా ఏళ్ళుగా నాకు మనసులో ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. ఎందుకు నన్ను మాలిక్యులర్ బయాలజీలో పిహెచ్డి చేయించి తన దగ్గరికి ఎందుకు తీసుకున్నారు అని. దానికి సమాధానం ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది నాకు. ఎవరైనా అడిగినప్పుడు మట్టుకు చాలా ఒక లైటర్ వెయిన్లో చెప్పేస్తాను, మేబీ బాలాజీ వాంటెడ్ ఎ సైంటిస్ట్ ప్రీస్ట్ అని ఫర్ ఎ చేంజ్ చెప్తుంటాను. కానీ తర్వాత నేను చాలామందిని వృత్తిపరంగా చాలామందిని కలుస్తూ ఉంటాను. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లోనూ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన వాళ్ళని, ఏదర్ మేబీ సైంటిస్ట్ ఆర్ మెడికల్ డాక్టర్ ఆర్ ఎకానమిస్ట్, పొలిటీషియన్స్, జడ్జెస్, వీళ్ళందరినీ కలుస్తుంటాను. వీళ్ళందరిలోనూ నేను చూసిన ఒకే ఒక కామన్ ట్రైట్ ఏంటంటే, అంతా భగవంతుడి దయ నేను చేస్తున్నాను, నాదేమీ లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి అనే ఒక స్థితికి వచ్చేస్తారు వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు. అది చూశాను. ఇక హిస్టరీలోకి వెళ్తే యు టేక్ ది గ్రేటెస్ట్ ఇన్వెంటర్స్, ఐజాక్ న్యూటన్, లియోనార్డో డా విన్సీ, మైకేల్ ఫ్యారడే, ఆల్బర్ట్ ఐన్స్టీన్, వీళ్ళందరూ కూడా దే అగ్రీ ఆన్ ఎ సింగిల్ కామన్ పాయింట్. మనకన్నా మానవాతీతమైన ఒక శక్తి మనల్ని నడిపిస్తూ ఉంది. ఏది జరుగుతున్నా అది ఒక ప్రీడెస్టైన్డ్ సిచ్యువేషన్. కాబట్టి దేని మీద మన మానవ శక్తి ఏమి చేయలేదు అనే దాని మీద వీళ్ళందరికీ కూడా ఒక కామన్ ఉంది అభిప్రాయం చూసాం. అది కాబట్టి ఆ స్థితికి నన్ను స్వామివారు చాలా త్వరగానే తీసుకొచ్చేశారు. మేబీ నేను పూర్వజన్మలో చేసిన సాధనలో కానీ, లేక పెద్దవారి అనుగ్రహంలో కానీ, లేక స్వామివారు నాకు ఈ జన్మలో నాకు ఇచ్చిన కర్తవ్యాలు నెరవేర్చడం కోసం కానీ స్వామివారు నన్ను ఆ స్థితికి తీసుకొచ్చారని అనుకుంటాను. ఇకపోతే సైన్స్ అనేది ఆధ్యాత్మికత అనేది రెండు కూడా వేరువేరు అని నేను అనుకోవడం లేదు. ఇది ఒక స్పిరిచువల్ క్వెస్ట్. అంటే మానవుడు తన జీవితాంతం దేనికోసమైతే అన్వేషిస్తూ ఉంటాడు, అదే దాన్ని సాధించడం ఆధ్యాత్మికతో సాధ్యం అనేది. కాబట్టి స్పిరిచువాలిటీ కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఎ సైన్స్ అండ్ ఇట్స్ ఎ హయ్యర్ లెవెల్ ఆఫ్ సైన్స్ ఫర్ హయ్యర్ మైండ్స్ అంటాం. ఎందుకంటే మన మైండ్ని ఆ స్పిరిచువాలిటీ పక్క ట్రైన్ చేయాలి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ దట్ కెపాసిటీ. ఆ మైండ్ని స్పిరిచువల్ లైన్లో తీసుకెళ్ళి ట్రైన్ చేసి స్వామివారి యొక్క భగవంతుడి యొక్క విశ్వవ్యాపిత్వాన్ని అర్థం చేసుకోవడమే దివ్యమైన జ్ఞానం అనేది. దాన్ని ఎవరైనా కూడా సాధించుకోవచ్చు. కాకపోతే దానికి చాలా సాధన అవసరం. ఎలాగైతే సైన్స్లో మన కంటికి కనిపించని అణువుల్ని, పరమాణువుల్ని చూడడానికి మనకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్ కానీ అలాంటి ఎక్విప్మెంట్ ఎలా ఉంటాయో, అలాగే కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్ర కూటాలు, గెలాక్సీస్, స్టార్ సిస్టమ్స్, వీటిని చూడడానికి ఎలాగైతే మనకు హబుల్ టెలిస్కోప్ లాంటి ఒక ఎక్విప్మెంట్ మనకు అవసరపడుతుందో, అలాగే మానవాతీతమైన శక్తిని దర్శించడానికి, అర్థం చేసుకోవడానికి, అనుభవించడానికి కూడా కొన్ని సాధనలు అవసరమవుతాయి. ఇక్కడ వీటికైతే భౌతిక పరిమాణంలో కావాల్సి వస్తాయి. స్పిరిచువాలిటీలో పారభౌతికమైన పరిమాణంలో మన మనస్సుని, మన ఆత్మని, మన
మేధస్సుని దానికి ట్యూన్ చేసి సాధన చేయగలిగితే మనం తప్పకుండా ఈ దివ్యమైన జ్ఞానాన్ని కూడా పొందవచ్చు. ఇదే ఆగమ శాస్త్రంలో కూడా అష్టాంగ యోగం మొదలైన పద్ధతులతో వివరించున్నారు మన మహర్షులందరూ కూడా. మీరు అంటే మీ కుటుంబాలకు సంబంధించి, మీ 4 కుటుంబాలకు సంబంధించి నిబంధనలు ఎలా ఉంటాయండి? అంటే మీరు మామూలు జనంలాగా సమాజంలో సంచరించడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, అందరిలాగా మీరు జనంలో కలవలేరు అటువంటివి అంటారు కదా, అవి అంటే మీ వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతవరకు ఉంది? అది ఏమి అటువంటి నిబంధనలు అంటూ మరి ఏముండవు. కాకపోతే అర్చక కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి కూడా మేము పెరిగిన విధానం కొన్ని ఉంటుంది. ఎందుకంటే మా వేషం, కట్టు బొట్టు జుట్టు, ఇవి, తర్వాత మా ఆహారం, మేము వాడే భాష, మా స్నేహిత వర్గం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే కూడా పెద్దవాళ్ళు గైడ్ చేస్తుంటారు. దాని ప్రకారంగానే అలవాటు పడిపోతాం. కాబట్టి బయటకు వచ్చినప్పుడు మామూలుగా అంటే వ్యక్తిగతంగా నేను యూనివర్సిటీలో ఉండి అలవాటైంది కాబట్టి ఎవరితోనైనా కలిసిపోగలను, ఏ భాష అయినా మాట్లాడగలను, ఏ సబ్జెక్ట్ మీదైనా నేను చిట్ చాట్ చేయగలను. కాబట్టి నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండదు. కాకపోతే నన్ను గుర్తుపట్టిన వాళ్ళు దగ్గరకు వచ్చి పలకరిస్తూ ఉంటారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అంతకన్నా ఇంకా ఆహారపు అలవాట్లు అనేది మేము దానికోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం బయట వెళ్ళినప్పుడు. ముఖ్యంగా ఎక్కడ కాంప్రమైజ్ కాం. ఎందుకంటే ఈ ఆహారపు అలవాట్లు కానీ దైనందిన కార్యక్రమాల్లో కానీ మా యొక్క ఒక రిథమ్ అనేది, ఒక ప్రోగ్రామ్స్ అనేది వృత్తిపరంగానే డిసైడ్ అయి ఉంటాయి. కాబట్టి దాని ప్రకారమే గుళ్ళో ఉన్నా కానీ బయట ఉన్నా కానీ దాని ప్రకారమే వేకువజామున లేవడం, ఆరాధన, అది అనుష్ఠానం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అలవాటు పడ్డది కాబట్టి దానిలో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నిరంతరం స్వామివారి దగ్గరే ఉంటూ వారికి నిరంతరం సేవ చేస్తూ ఉంటారు కదండి. సమాజంలో జరిగే మార్పులు, సమాజంలో జరిగే ఇవన్నీ కూడా మీ చెవిన పడుతూ ఉంటాయి. మీరు అంటే మీ ఆవేదనని లేదా సమాజం తాలూకు ఆవేదనని స్వామివారితో ఖచ్చితంగా విన్నవించుకుంటూనే ఉంటారు. ప్లస్ స్వామివారిలో క్షణక్షణానికి వచ్చే ఆ మార్పులు, ఆ స్పందనలు, అవి మామూలు మా బోటి వాళ్ళని గుర్తించడం. కానీ మీ బోటి వాళ్ళు మీకు అర్థమవుతుంది, స్వామివారు నవ్వారు, కోప్పడ్డారు, ఇట్లాంటి సూక్ష్మమైన ఫీలింగ్స్ మీకు అర్థమవుతుంది. అది దేవాలయంలో కులశేఖర పడి అని ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. అంటే అది ఆ మెట్టు దాటి ఎవరు లోపలికి రాకూడదు, అర్చకులు తప్ప. నాకు సంబంధించినంత వరకు కులశేఖర పడికి బయట ఉన్నది భౌతికమైన ప్రపంచం, కులశేఖర పడి లోపల ఉన్నది ఒక మానవాతీతమైన ఒక పరిమాణంలో ఉంటుంది. అక్కడి నుంచి బయట ప్రపంచాన్ని చూసినప్పుడు మనకు అది పారదర్శకమైపోతుంది. వచ్చిన ప్రతి మనిషి ట్రాన్స్పరెంట్ అయిపోతాడు అక్కడ మా దృష్టికి. బయట ప్రపంచంలో జరిగే పరిణామాలు వీటన్నిటినీ కూడా అక్కడ చూస్తూ ఉంటాం. భక్తులనే పేరుతో వచ్చే కొంతమంది, నిజంగా భక్తితో వచ్చే కొంతమంది, వారికి అక్కడి సిబ్బంది చేసే సేవలు, వీటన్నిటిని చూసినప్పుడు కాస్త బాధగా ఉంటుంది, కొన్ని సమయాల్లో జుగుప్సగా కూడా ఉంటుంది. అప్పుడు నేను ఈ ప్రపంచాన్ని చూడకుండా స్వామివారి వైపు తిరిగి కూర్చుంటాను. లేకపోతే స్వామివారిని అలా చూసినప్పుడు స్వామివారు నవ్వుతూ ఉంటారు, ఇదంతా నా లీలే, నేనే వీళ్ళందరినీ ఇలా ఆడిస్తున్నాను అంటారు. సరే, ఇంకా కాకపోతే మనకు రామాయణ మహాభారతాల్లో చెప్పారు యుగ ధర్మాలు అనేది ఉంటాయి.
కృతయుగంలో 4 పాదాల ధర్మం నడిచిందని, తర్వాత 3 పాదాలు, తర్వాత 2 పాదాలు, కలియుగంలో 1 పాదం. కలియుగం ముదిరినప్పుడు అంటే చివరి ప్రళయ సమయం వచ్చినప్పటికీ ఆ ఒక్క కాలు కూడా విరిగిపోయి ధర్మదేవత కుంటుతూ నడుస్తూ ఉంటుందని అది చూస్తున్నాం. తర్వాత ఇక నాస్ట్రడామస్ కానీ, పోతులూరి వీరబ్రహ్మం కానీ, మహాభారతంలో అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ద్వాపర యుగం పూర్తయి కలియుగం ప్రారంభమయ్యేటప్పుడు కలియుగంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి బోధించడం, అవన్నీ కూడా మనం చదివినప్పుడు సరే ఇవన్నీ కూడా దాని ప్రకారం జరుగుతూ ఉందనేది తెలుసుకోవచ్చు. ఇది కాకుండా హ్యూమన్ ఎవల్యూషన్లో కూడా మనుషుల్లో ఒక క్రూరత్వం, ఒక అత్యాశ, హింసాత్మకమైన ప్రవృత్తి అంటే తమోగుణం, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతుందని, తరువాత ఇంకాస్త ముందుకు వెళితే మానవుల్లో 2 జాతులు తయారవుతాయని, ఒకటి పూర్తిగా భౌతికమైన లాలసత్వం, అటువైపుగా ప్రయాణించి రాక్షస ప్రవృత్తితో మనుషులు అయిపోతారని, ఇంకొక శాఖగా మానవాతీతమైన శక్తులు పొందినవారు, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటాము, అటువైపుగా ఒక మానవ జాతి ఉద్భవిస్తుందని ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం. చాలామందిలో చిన్నపిల్లలు కూడా పూర్వజన్మ జ్ఞానం రావడం, లేక ఇప్పుడు రష్యాలో దీని మీద చాలా చాలా రీసెర్చ్ జరుగుతుంది, యుఎస్ఏలో కూడా జరుగుతుంది. మనుషులు కొన్ని సమాధి స్థితికి పోవడం, అందులో జరిగే మార్పులు, వాటి మీద. ఇవి కాకుండా అష్టసిద్ధులు, అణిమ, గరిమ, లఘిమ అలాంటివి, దూరశ్రవణం, దూరదృష్టి, తర్వాత భవిష్యత్తులోకి వెళ్ళడము, ఇట్స్ కాల్డ్ అవుట్ ఆఫ్ ది బాడీ ఎక్స్పీరియన్సెస్ అంటాము, తర్వాత నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, ఇట్లాంటివన్నీ బయటపడ్డాము. ఇవన్నీ కూడా ఆ దిశగా మనకు కనిపిస్తున్న ఎవిడెన్సెస్ ఇవి. కాబట్టి ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. ఇదే కాకుండా దేవాలయంలో అప్పుడప్పుడు కొంతమంది మహాయోగులు, సిద్ధులు, మహర్షులు కొన్ని పుణ్యదినాల్లో వస్తూ ఉంటారు. వారు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారి నుంచి కొంత దివ్యమైన శక్తిని స్వీకరించి వెళ్ళిపోతూ ఉంటారు. వారు మామూలుగా ఎవరితో మాట్లాడరు, ఎవరిని చూడరు, ఎవరిని స్పర్శ చేసుకోరు. కానీ వారు వచ్చినప్పుడు దేవాలయం అంతా కూడా పూర్తిగా ఒక వైబ్రేషన్ ఉంటుంది. అది మనం మహద్వారంలో అడుగు పెట్టేటప్పుడే తెలిసిపోతుంది ఎవరో మహాత్ములు గుడిలో ఉన్నారనేది. అటువంటి వారు కూడా వస్తూ ఉంటారు, పోతుంటారు. అది మీరు అనుభూతి చెందగలరు, మీరు ప్రత్యక్ష సాక్షులు కాబట్టి. అది ఒక వేవ్ లెంత్ అంతే. ఆ వేవ్ లెంత్కి మనం వెళ్తే మనం వీ కెన్ ఫీల్ దెమ్. అది తెలుస్తుంది. చాలామంది ఉన్నారు మన హిందువులు, మహమ్మదీయులు అనేది కాకుండా ఇది ఈ దేహానికి ఉన్న మతము, కులము అవన్నీ, ఆత్మకు మతం, కులం అవన్నీ ఏమీ లేవు. చాలామంది పాశ్చాత్యులు కూడా వచ్చినప్పుడు అటువంటిది ఉంది. వాళ్ళు చూసే విధం, వాళ్ళు స్వామివారి దగ్గర ఆ శక్తిని గ్రహించే విధం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం గుళ్ళో కామన్. మీరు మీ జీవితాన్ని స్వామికే అర్పించేశారు దాదాపుగా. ఇప్పుడు ఈ క్షణం మనం హైదరాబాద్ అనే నగరంలో ఉన్నాము. మీరు స్వామివారిని విడిచున్నారు. మేబీ మీరు స్వామివారిని విడిచి 24 గంటలు అవ్వచ్చు, లేదా 48 గంటలు అవ్వచ్చు. మ్యాక్సిమం స్వామివారిని విడిచి ఎన్ని గంటలు ఉండగలరు మీరు? అది స్వామివారి అనుమతితోనే. స్వామివారి ఎంత అనుమతిస్తే అంతే. ఓకే.
అలా ఎన్ని రోజులు అనుమతించారు మీకు? మ్యాక్సిమం ఎన్ని రోజులు అనుమతించారు? మ్యాక్సిమం 7-8 రోజుల కన్నా ఉండదు. అందులో కొన్ని కండిషన్స్ కూడా పెడతారు ఆయన. ఈ చాలా వ్యక్తిగతమైన విషయాలు. కానీ వచ్చేటప్పుడు స్వామివారి దగ్గర అనుమతి తీసుకొని వస్తాను. వెళ్ళే పని త్వరగా పూర్తి చేసి మళ్ళీ నీ దగ్గరికి తీసుకో అని ప్రార్థన చేసి వస్తాను. వెళ్ళరా అంటారు. బంగారు వాకిల వరకు వచ్చి వెనక్కి తిరిగి చూసినప్పుడు కాస్త శోకంగా కనిపిస్తారు. వెళ్తున్నావా అంటారు. త్వరగా వచ్చేస్తానని చెప్పి వస్తాను. మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తూనే అప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తారు. వచ్చేసావా, వెరీ గుడ్ అంటారు. అది ఇట్లా ఇది మేబీ ఇట్స్ మై ఓన్ ఇమాజినేషన్ ఆర్ మేబీ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ మై ఓన్ థాట్స్. బట్ అది ప్రతిసారి నేను అనుభవిస్తూ ఉంటాను. ఇది వీడ్కోలు కానీ స్వాగతం కానీ స్వామివారి దగ్గర నుంచి చూస్తూ ఉంటాను. కాకపోతే బయటకు నేను వెళ్ళే కొన్ని అనుమతులు ఇవ్వరు. ఇక్కడికి వెళ్తున్నాను అంటే ఇవ్వరు, వద్దంటారు. కొన్ని విషయాలకు వెళ్ళరామంటారు. సంతోషంగా వెళ్ళరా అంటారు. వెళ్ళి త్వరగా వచ్చేసే అంటారు. కొన్ని చోట్లకి వద్దంటారు. వ్యక్తిగత కష్టాలు, కుటుంబ కష్టాలు కూడా స్వామివారికే విన్నవించుకుంటారు కదా. స్వామి నువ్వే దిక్కు అన్నట్టు మామూలు వాళ్ళే అనుకుంటున్నామంటే మీకు అది సహజం కదా. వృత్తి జీవితంలో కూడా కొన్నిసార్లు మీ మీద విమర్శలు వస్తూ ఉంటాయి. వాటిలోకి పోను కానీ అలా వచ్చిన సందర్భాల్లో కూడా మీరు స్వామికే విన్నవించుకున్నారా? ఏమి స్వామి? ఏం విన్నవించుకోను, వదిలేస్తా. ఉదాహరణకి నేను చెప్తాను, ఈ వ్యవస్థను రద్దు చేయాలని పాలకులు నిర్ణయం తీసుకున్నప్పుడు అటువంటి సందర్భాల్లో ఎందుకు స్వామి ఇంత కష్టం ఇచ్చావు అని స్వామిని అడగలేదా? అక్కడ అది కూడా మేము ఏం తప్పు చేశాము, ఎందుకు ఇలా జరిగింది అనేది అడుగుతాను. కానీ ఎప్పుడు అన్యాయం చేయలేదు స్వామి. ఓకే, మనకి ఒక ప్రావర్బ్ ఉంది కదా, ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటున్నాను. ఆ విధంగా చూస్తే స్వామివారు ఒక తలుపు మూస్తే 2 తలుపులు తెరిచారు. అందులో సందేహమేం లేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. స్వామివారి పాదాలను ముట్టుకున్న అర్చకుడు ఎవ్వడు కూడా నష్టపోడు, బాధపడ్డాడు, క్షేమంగా ఉంటారు. అష్యూరెన్స్. స్వామివారిని నమ్మాలి, అదొక్కటే అండర్లైన్. స్వామివారిని నమ్మాలి. స్వామివారు నన్ను కాపాడుతారు, నాకు స్వామివారు ఉన్నారు అనేది ఒక నమ్మకం ఉంటే చాలు. ఏమి కారణం అండి? ఎందుకు ఈ వ్యవస్థను రద్దు చేయాలనుకున్నారు పాలకులు? మీకేమైనా? అది చక్కగా జరుగుతున్న వ్యవస్థలో కొన్ని వాళ్ళు చెప్పిన కారణాలు కొన్ని నిజం. అలాగా వాళ్ళు చెప్పిన కారణాలు, భౌతికమైన కారణాలు నిజం. కానీ పారభౌతికమైన కారణాలు అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చేసింది, వాళ్ళకి కూడా తెలియదు ఆ కారణాలు ఉన్నాయని, అవి కూడా కొన్ని నిజం. కొన్ని స్వయంకృతాలు కొన్ని. కానీ ఈ ప్రక్రియలో స్వామివారు వడికట్టారు. వడికట్టి క్రీమును తీసుకున్నారు. ఓకే ఓకే. కొంతమందికి అపారమైన అవకాశాలు ఇచ్చారు, కొంతమందిని పూర్తిగా దూరంగా పెట్టారు. అంటే నాకు భౌతికమైన సౌఖ్యాలు ఇవన్నీ, సంపదలు ఇవన్నీ నాకు అక్కర్లేదు. నీ దేవాలయంలో ఏ సేవకైనా, అసలు దేవాలయాన్ని శుద్ధి చేసే సేవకుడిగానైనా నేను నీకు దగ్గరగా ఉండాలి, నీకు సేవ చేయాలి అని కోరుకున్న వాళ్ళని తీసి దగ్గరకు తీసుకొని
వాళ్ళని హిమాలయ పర్వతం మీద పెట్టేశాడు. నాకు ఇదే కావాలి, నాకు ఈ హక్కులు కావాలి, ఈ సంపద కావాలి, ఈ వరుంబడి కావాలి, వరుమానం కావాలి, ఇవి ఉంటే నేను వస్తాను, ఇవి లేకపోతే నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళని పాతాళంలో పడేశాడు. అంతా స్వామి లీల. అదే వడికట్టారు. భగవాన్ సత్యసాయి బాబా గారు ఒక సందర్భంలో ఒక మాట అన్నారు, వెంకటేశ్వరుడు వెంకటరమణుడు, వైష్ణవులంతా వెంకటరమణుడి పేరు మీద నమస్కరిస్తారు, శైవులంతా వెంకటేశ్వరుడి పేరు మీద, వెంకట ప్లస్ ఈశ్వర పేరు మీద, వెంకటేశ్వరుడి పేరు మీద అర్చిస్తారు అన్నారు. ఈ శైవ వైష్ణవ వాదం లేదు, శైవులు వైష్ణవులు అందరూ ఒకటే. దీని మీద మీరేమంటారు సార్? ఇది మీ శైవ పూజా విధానం, వైష్ణవ పూజా విధానం, వెంకటేశ్వరుడికి సంబంధించి ఏమైనా తెర ఏమైనా ఉందా? ఇది ఎట్లుంటుందంటే, ఇప్పుడు తిరుమల ఉంది. తిరుమలకు ప్రాచీనమైన వాంగ్మయంలో త్రిపథ అని పేరు. త్రిపథ అంటే మూడు మార్గాల్లో పొందగలిగింది అని. ఇప్పుడు భౌతికంగా తీసుకుంటే కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు ముళబాగలు, పలమనేరు, కోలారు అటువైపుగా వచ్చి శ్రీవారిమెట్టు ద్వారా పైకి వస్తారు. ఓకే. తమిళనాడు కాంచీవరం ఇటువైపు నుంచి చెన్నై నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆలిపిరి ద్వారా పైకి వస్తారు. కడప, రాజంపేట, కర్నూలు అటువైపు ఉండే వాళ్ళంతా అన్నమయ్య మార్గంలో తిరుపతికి వస్తారు. ఇది త్రిపథ. ఇప్పటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక ఇందులో మానవ జన్మ పొందిన వాళ్ళు, వీళ్ళలో ముక్తులు అనేవారు ఉంటారు. ముక్తులు అంటే జన్మ పునర్జన్మ వలయం నుంచి బయటపడిన వాళ్ళు ముక్తులు. శ్వేతద్వీప వసన్ ముక్త పూజితాంఘ్రి యుగాయ శ్రీ వెంకటేశాయ నమః అని. శ్వేతద్వీపం అనే ఒక రహస్యమైన ప్రదేశంలో ఈ ముక్తులు ఉంటారు. అది ఈ భూమిలోనే మానవుల దృష్టి పడకుండా ఉన్న ఒక అతిపెద్ద ఒక ప్రదేశం. ఇది 5 ఖండాల కింద వ్యాపించి ఉంటుంది. దీనికి సముద్రాల కింద కూడా ఉంది. వీటికి మధ్య రహదారులు అనేవి ఉన్నాయి. అక్కడ ఈ శ్వేతద్వీపం, దీన్ని శంబల అంటారు, అగార్తి అంటారు, ఉతోపియా అంటారు, లేక అట్లాంటిస్ అంటారు. ఈ ముక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని శక్తి పొందుతూ ఉంటారు. అప్పుడప్పుడు పుణ్యదినాల్లో వీళ్ళల్లో యోగులు ఉంటారు, సిద్ధపురుషులు ఉంటారు, మహర్షులు ఉంటారు, బ్రహ్మర్షులు ఉంటారు, దేవతలు కూడా ఉంటారు. వీళ్ళకి ఆ శ్వేతద్వీపం నుంచి మన మానవ లోకానికి రావడానికి కొన్ని ద్వారాలు ఉన్నాయి అక్కడక్కడ. తిరుమలలో ఒకటి ఉంది, అరణ్యంలో ఉంది ఒక గుహాముఖం. ఆ గుహాముఖం నుంచి వాళ్ళు భౌతికమైన దేహాలతో వచ్చేటట్టుంటే అట్లా వస్తారు. లేకపోతే ఇంకా సూక్ష్మ శరీరాల్లో వచ్చే వాళ్ళకి ద్వారాలు అక్కర్లేదు, ఎప్పుడైనా వస్తారు. భౌతికమైన దేహాల్లో వచ్చేవాళ్ళు వస్తుంటారు. వాళ్ళు వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు. ఇది కాక ప్రతిరోజు ఉదయం సుప్రభాతంతో మొదలుకొని ఏకాంత సేవతో స్వామివారికి మానవ సహజమైన అర్చకులు చేసే కైంకర్యాల తర్వాత, తలుపులు వేసిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ మిగిలిన ఇంద్రాది దేవతలతో పాటు లోపలికి వచ్చి స్వామివారికి ఆరాధన చేస్తారు. దాన్ని బ్రహ్మారాధన అంటారు. ఆ బ్రహ్మారాధనకు తయారుగా మేము తీర్థం అవి అన్నీ పెట్టేసి తలుపులు వేసుకొని వచ్చేస్తాం. మేము వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్తారు. బ్రహ్మారాధన జరిగిన తర్వాత ఉదయం సుప్రభాతంలో బ్రహ్మ ఆరాధన చేసిన తీర్థం భక్తులకు ఇస్తాం.
బ్రహ్మారాధన తీర్థం అని పేరు దానికి. స్వామివారికి విశ్వరూప దర్శనం అని పేరు సుప్రభాతంలో. సుప్రభాతంలో కౌసల్య సుప్రజారామ అని మేము తలుపులు, బంగారు వాకిలి తలుపులు తీసి అర్చకులు లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు దేవతలు మనల్ని భుజాలను ఒరుసుకుంటూ బయటికి వెళ్తారనేది ఆగమ శాస్త్రంలో చెప్పబడింది. దానికి తగినట్టే దేవాలయంలో పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ టైంలో, బ్రహ్మముహూర్తం వరకు. ఇట్లా మానవులు, శ్వేతద్వీపవాసులు, దేవలోకం నుంచి దేవతలు, వీళ్ళందరూ కూడా మూడు అంతస్తుల్లో ఉన్న ఆత్మలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి త్రిపథ అని పేరు. ఇక వెంకటేశ్వరుడు, వెంకటరమణుడు ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. ఆ దివ్యమైన శక్తికి అరూపం, నిష్కలం, నిర్గుణం, నిరాకారం, పరబ్రహ్మ. కాబట్టి ఆ శక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి చూస్తారు, దర్శించుకుంటారు. ఆ కోణంలో వారికి ఏం కనిపిస్తే వాళ్ళు ఆ పేరు పెట్టుకుంటారు. కాబట్టి సహస్రనామాల్లో హరయే నమః, హరయే నమః, అందులో వెంకటేశ్వర అంటే వెంకట అనేదానికి వేం అంటే పాపాలను, కట అంటే నాశనం చేసేది, నిర్మూలించే ఈశ్వర భగవంతుడు, పాపాలను నిర్మూలించే భగవంతుడు అని వెంకటేశ్వర. ఆగమం ఏం చెప్తుందంటే వేం ఐశ్వర్య బీజం, కట అమృత బీజం అంటారు. సో వేం అంటే ఐశ్వర్య బీజం, ఐశ్వర్యం అంటే దివ్యమైన జ్ఞానం, దివ్యమైన జ్ఞానం పొందగానే కట అమృత బీజం, అమృతత్వం వస్తుంది మనిషికి. ఆ దివ్యమైన జ్ఞానం పొందడమే అమరత్వం. ఓకే. అటువంటి శక్తినిచ్చే దివ్యమైన జ్ఞానాన్ని, దాని ద్వారా అమరత్వాన్ని ప్రసాదించే భగవంతుడు స్వామి అని పేరు. కాబట్టి ఏ పేరు పిలిచినా పలుకుతారు. అన్నమయ్య చెప్పినట్టు ఎవరు ఎంత అనుకుంటే అంతే. ఆ 9.5 అడుగుల విగ్రహమే భగవంతుడు అనుకున్న వాళ్ళకి నవరత్నాల కిరీటాలు, రత్నాల శంకు చక్రాలు మాత్రమే కనిపిస్తాయి. చరణంలో కూడా శరీరెన్నెదురు శాంక్తేయులు శక్తి రూపుని ఇవ్వనొచ్చు. ఇందాక మీరు చెప్పినట్టు శ్వేతద్వీపం నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ దృష్టి ఒకలాగా, వాళ్ళు కోరుకునేది ఒకలాగా, అలా ఎవరు ఎలా కోరుకుంటే అలా. స్వామి చాలా మంచి విషయం చెప్పారు. అండ్ కొన్ని వేల సంవత్సరాలుగా స్వామివారి పూజాధికాలు ఇలాగే ఉండాలి అని చాలా దృఢంగా చెప్పబడింది. అవును. ఇప్పటికి కూడా దాన్నే దాదాపుగా పాటిస్తున్నారు. స్వల్ప మార్పులకు ఏమైనా లోనైందేమో తెలియదు, పాటిస్తున్నారు. కొద్దిగా పాలకులు మారినప్పుడు పూజాధికాల్లో లేదా పూజా క్రమంలో ఏదో కొద్దిగా మార్పులు, అలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కదా. మీరు ఆ వ్యవస్థను కాపాడటానికి ఇంకా అలాగే ఉండాలి అని మీ బోటి వాళ్ళు అలాగే పట్టుకున్నారు. ఈ ఘర్షణ ఏమన్నా ఉందా? ఘర్షణ నిత్యం జరుగుతూనే ఉంటుంది. కృతయుగంలో మత్స్యకూర్మ, వరాహ, నారసింహాది అవతారాలన్నిటిలోనూ కూడా ఒక రాక్షసుడు ఉంటాడు కదా. ఆ రాక్షసుని సంహరించడానికే భగవంతుడు వస్తాడు. మొన్నటి వరకు కృష్ణ పరమాత్మగా వచ్చి స్వామి ఎంతోమంది దుర్మార్గులను నిర్మూలించాడు. కలిపురుషుడైన దుర్యోధనుని కూడా నాశనం చేశాడు. అట్లాగే అప్పుడు చనిపోయిన రాక్షసులంతా మళ్ళీ ప్రతి అవతారంలో వస్తున్నారు, ప్రతి యుగంలో వస్తున్నారు. అట్లాగే ఇప్పుడు కూడా ఆ రాక్షసులు వస్తున్నారు, చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, పరిపాలకులు మారినప్పుడు పూజా విధానాల్లో మార్పులు అనేవి ఏవి జరగవు. కానీ ఆ పాలకులు, నేను ఇంకొంచెం స్ట్రైట్గా అడుగుతాను, ఆలయ స్వరూపాన్ని మార్చే ప్రయత్నము, 1000 కాళ్ళ మండపాన్ని మార్చే ప్రయత్నం, ఇలా కొన్ని జరిగాయి కదా. అవి కొన్ని ఆమోదనీయం, కొన్ని ఆమోదనీయం కాదు, ఇలా ఉంటాయి కదా. అంటే వాటి మీద ఏమి స్పందిస్తారు? అదే అక్కడికే వస్తున్నాను. పాలకులు నియమించిన కొంతమంది ఉద్యోగులు, లేక పాలకులకు కూడా తెలియకుండా వారి పేరు చెప్పుకొని ఇక్కడ కొంతమంది చిన్న పదవుల్లో ఉన్న సిబ్బంది కొంతమంది, వీరు కొన్ని
పాలకుల యొక్క అనుగ్రహం వల్ల కొన్ని పదవులు పొందుతూ కొన్ని సౌకర్యాలు పొందుతూ ఇక్కడ తమ ఉనికిని చాటుకోవడం కోసం కొన్ని మార్పులు చేస్తూ ఉంటారు. ఇది పాలకుల వరకు వెళ్ళదు. ఇది ఓకే ఓకే. ఇప్పుడు 1000 కాల మంటపం తీసేయడంలో కూడా ప్రభుత్వం యొక్క ఇదేమీ లేదు. అప్పుడు అక్కడ ఉన్న ఒక అధికారి తన యొక్క స్వప్రయోజనాల కోసం ఆ 1000 కాల మంటపాన్ని తీసేశారు. నేను చెప్పాను 1000 కాల మంటపం రామానుజుల కాలానికి ముందుది. వీటిని మీరు ఎలా జీర్ణం చేసుకుంటున్నారు? మీ స్పందన ఏంటి దీని పట్ల? ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి. 1000 కాల మంటపం ఒకవేళ స్వామివారి యొక్క ఆరాధన క్రమాల్లో దానికి అంత ప్రాధాన్యత లేకపోయినా కూడా ఒక ప్రాచీనమైన కట్టడంగా అతి సుందరమైన శిల్పాలతో అలంకరించబడి సుమారు 9వ శతాబ్దంలో నిర్మించబడిన మహత్తరమైన కట్టడం అది. అప్పట్లో దట్టమైన అరణ్యం ఉండడం వల్ల 365 రోజులు వర్షం పడడం వల్ల వచ్చిన భక్తులకు ఒక వసతి కల్పించడం కోసం, వన్యమృగాల నుంచి రక్షణ కల్పించడం కోసం వారు వంట చేసుకొని అక్కడే పుష్కరంలో స్నానాలు చేసి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి ప్రసాదం స్వీకరించడం, రాత్రి బస చేయడం మొదలైన ఉపయోగాల కోసం అది ఎక్కువగా వాడబడుతూ ఉండేది 1000 కాల మంటపం. తర్వాత సామూహిక వివాహాలు జరపడానికి మొదలైన వాటికి కూడా పుణ్యకార్యాలకు అది మనం వాడుకుంటూ ఉండేవాళ్ళం. అటువంటి ఒక ప్రాచీనమైన శిల్ప సంపద కలిగిన ఒక ఆర్కియలాజికల్ ట్రెజర్గా దాన్ని అలాగే ఉంచాలని నేను చాలా వరకు ప్రయత్నం చేశాను, అధికారులకు విన్నవించుకున్నాను. కానీ ఒక అధికార దర్పం, అజ్ఞానం, అహంకారం వీటి వల్ల స్వప్రయోజనాలు, స్వార్థం వీటి కోసం అప్పుడు ఉన్న అధికారులు వాటిని నిర్దాక్షిణ్యంగా నిర్మూలించారు. అది ఆ మంటపం పడగొట్టేటప్పుడు తర్వాత తెలిసింది అది 2 అంతస్తులుగా కట్టబడిన ఒక మహత్తరమైన కట్టడమని. తర్వాత ఎప్పుడో అది మట్టిలో ఒక అంతస్తు మట్టి లోపలికి పూడిపోయిందని తెలిసిన తర్వాత కూడా అటువంటి కట్టడాన్ని తీసి నిర్దాక్షిణ్యం కూల్చివేశారు. దాన్ని మళ్ళీ వేరే చోట ప్రతిష్ఠించాల్సిందిగా కూడా కోరాను. అది కూడా ఆ కోరిక కూడా ఇంతవరకు మన్నించబడలేదు. దీనికన్నా విచారకరమైన విషయం, స్వామివారికి ప్రతి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కూడా మహారథంలోకి ఉత్సవమూర్తులు మలయప్ప స్వామివారిని వేంచేపు చేయడానికి ఆ రథారోహణం కార్యక్రమంలో భాగంగా జరిగే పుణ్యాహవాచనం, యాత్రాదానం, నవగ్రహ పూజ మొదలైన క్రతువులను నిర్వహించడానికి ఒక అత్యంత సుందరమైన శిల్ప సంపత్తో కూడిన ఒక రథమంటపం ఉండేది. స్వామివారు ఆ రథమంటపంలోకి వేయించేసి పుణ్యాహవాచనం, యాత్రాదానం మొదలైన క్రతువులు నిర్వహించిన తర్వాత మంటపం లోపల నుంచే రాతి మెట్ల మీద స్వామివారు మహారథంలోకి చాలా సులభంగా వేయించేసేవారు. కానీ దాన్ని కూడా మాస్టర్ ప్లాన్ అనే ఒక కారణం కింద నిర్దాక్షిణ్యంగా తీసి పారవేశారు. దాన్ని కూడా మళ్ళీ మనకు సౌకర్యమైన ప్రదేశంలో తిరిగి నిర్మించాలని కూడా కోరాను. దాన్ని కూడా ఆ కోరిక కూడా మన్నించబడలేదు. ఇది కూడా స్వార్థంతో, అహంకారంతో, అజ్ఞానంతో చేసిన ఒక దుష్కార్యం. ఇప్పుడు ఆ రథమంటపం లేకపోవడం వల్ల స్వామివారిని ఇనుప నిచ్చెనల మీద రథంలోకి వేంచేపు చేస్తున్నాం. చాలా కష్టతరమైన, చాలా ఆపదతో కూడిన కార్యక్రమం ఇది. కానీ ఇప్పటికీ ఆ రథమంటపాన్ని పునర్నిర్మించే యోచన చేయబడలేదు. ఇది కూడా ఒక విచారకరమైన విషయం. మన దేశంలో ప్రతి చిన్న దేవాలయానికి కూడా రథమంటపాలు ఉన్నాయి. కానీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అంటాము, కోట్లాది మంది కొలిచే ప్రభువు వెంకటేశ్వర స్వామి వారికి రథమంటపం లేకపోవడం చాలా శోచనీయమైన విషయం.
కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇవి పాలకుల యొక్క దృష్టికి పోకుండా పాలకుల చేత నియమించబడిన కింది స్థాయి అధికారులు, వారి కింది స్థాయి ఉద్యోగులు, వారి విధేయులైన బంట్లు, వీళ్ళు పాలకుల పేరు చెప్పి చేసే అక్రమాలు, అరాచకాలు, అపవిత్రమైన కార్యాలు, అపచారాలు ఇవి ప్రతిరోజు దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. స్వామివారికి ఆరాధనలు జరగనీయకుండా చేయడం, స్వామివారికి ఆరగింపులు జరగకుండా చేయడం, త్వరగా చేయమని చెప్పి అర్చకులను ఇబ్బంది పెట్టడం, లేక అకాలంలో స్వామివారిని మేలుకొల్పడం, నిద్రపుచ్చడం, ఆరగింపులు పెట్టడం, ఇటువంటివన్నీ కూడా కింది స్థాయి ఉద్యోగులు పాలకుల పేరు చెప్పి వారి ప్రాపకం కింద చేసే అక్రమాలు తిరుమల దేవాలయంలో ప్రత్యేకంగా చాలా జరుగుతూ ఉంటాయి. అది వారి అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి, వారు అక్కడ ఉన్నట్టుగా వారే అధికారులుగా చలామణి అవ్వడం కోసం స్వార్థంతో చేసే పనులు. ఇవి పాలకుల దృష్టి వరకు పోదు, కానీ పాలకుల పేరు మీద జరుగుతుంది కాబట్టి ఆగమ శాస్త్ర ప్రకారంగా ఈ అపచారాల వల్ల సంభవించే పాపాలన్నీ కూడా పాలకులకు కూడా చెందుతాయనేది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం. ఇది పాలకులు కూడా ఒక పని చేయాలంటే దాంట్లో నిపుణత్వం ఉండాలి. ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ వృత్తి చదివినట్టు. ఇప్పుడు తిరుమల లాంటి ఒక క్లిష్టమైన ఎన్నో ఆచార వ్యవహారాలతో కూడిన వ్యవహారాన్ని జడ్జి చేసే పెద్దలు ఆగమాన్ని తెలుసుకుని ఆగమాన్ని అవపోసన బట్టి ఉండాల్సిన అవసరం లేదా? అధికారులు కూడా అంటే ఇప్పుడు నేను ఇంకొంచెం స్ట్రైట్గా అడుగుతాను. స్వామివారికి నిద్రే ఉండటం లేదు, 4 గంటల నుంచి ప్రారంభం అవ్వాల్సిన పని 2 గంటల నుంచే ప్రారంభమైంది అని ఒక్కోసారి మేము పేపర్లో చదువుతూ ఉంటాం సామాన్య మనుషులది. ఇవన్నీ అసంబద్ధం, ఇవన్నీ జరగకూడదు అని మీ బోటి పెద్దలు కూడా అంటున్నారు. ఇవి నిర్దేశిస్తున్న వాళ్ళకి బహుశా ఈ ఆగమం పట్ల తెలియకపోవటం వల్లే కదా జరుగుతూ ఉండొచ్చు. దాని మీద ఏమంటారు? వీరికి అధికారులకు వారి విద్యార్జనలో భాగంగా వారికి ఎలాంటి బోధన చేస్తారంటే, మీరు పాలించడానికే పుట్టారు, మీరే సర్వాధికారులు, మీరు చెప్పినట్లే జరగాలి, మీకు తెలియని విషయం లేదు, మీకు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. అలాంటి మనస్తత్వంతో ఈ అధికారులు వస్తారు. కాబట్టి వారికి ఇప్పుడు నేను అధికారికంగా కూడా ఆగమ శాస్త్ర సలహాదారు తిరుమల తిరుపతి దేవస్థానానికి. నేను సలహా ఇవ్వాలి, నేను చెప్పింది దేవాలయంలో జరగాలి, నేను వద్దన్నది జరగకూడదు. ఇందులో నేను అనేది ఆగమశాస్త్రం. ఆగమశాస్త్రం ఏది చెయ్యాలంటుందో అదే జరగాలి దేవాలయంలో. ఇది జరగకూడదు, ఇది అపచారం, దీనివల్ల ఇలాంటి పాపాలు సంభవిస్తాయి, వీటి పర్యవసానాలు ఇంత ఘోరంగా ఉంటాయని ఆగమశాస్త్రం చెప్తుంది. కాబట్టి దాన్ని చేయవద్దని నేను చెప్తాను. ఇది అధికారులకు రుచించదు. ఎందుకంటే మనకు సమాజంలో అర్చకులంటే ఒక హీనమైన ఒక దృష్టి ఉంది సమాజంలో. వీరు బడుగు బాపలు, వీరికి ఏమీ తెలీదు, వీరికి సంఘంలో ఎటువంటి గౌరవం లేదు, వీరు ఏదో యాచక వృత్తిలో ఉన్నవారు అనే విధంగానే ఒక ప్రబలమైన అభిప్రాయం ఉండడం వల్ల అధికారులందరూ కూడా ప్రతి అర్చకుడిని అలాగే ఆ దృష్టితోనే చూస్తారు. అది వెంకటేశ్వర స్వామి వారి అర్చకులైనా సరే, లేకపోతే అమ్మవారి అర్చకులైనా సరే, శివాలయంలో అర్చకులైనా సరే, ఆ దృష్టిలోనే వాళ్ళు చూస్తారు. కాబట్టి ఏ అధికారి కూడా ఒక వైఖానస ఆగమనంలో నిష్ణాతుడు చెంది అర్చకత్వంలో కొన్ని దశాబ్దాలుగా ఉండి అన్ని కైంకర్యాల విషయాలు, అందులో తిరుమల దేవాలయంలో కొన్ని ఆగమశాస్త్రమైన ప్రక్రియల్లో మిగిలిన దేవాలయాల్లో లేని కొన్ని ఆచారాలు ఉన్నాయి.
చాలా చాలా శుచిగా చాలా భయంతో స్వామివారి కైంకర్యాలు మేము చేస్తుంటాం. స్వామివారిని ముట్టుకోవడం మొదలుకొని ఎవరు స్వామివారిని మూల బేరాన్ని ఎవరు తాకగలరు, దానికి వారు అనుసరించాల్సిన కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా పెద్దలు ఎలా పెట్టారో అలాగే ఈ రోజు వరకు కూడా చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ తెలిసిన ఒక ఆగమ సలహాదారు ఇచ్చే సలహాలను వీళ్ళు అధికారులు పాటించరు. వారికి ఎప్పుడు ఉన్న అభిప్రాయం ఏంటంటే ఈరోజు ఎన్ని వేల మంది భక్తులు వచ్చారు, ఎన్ని వేల మందిని బయటకు తోసేసాం, వారికి తృప్తిగా దర్శనం అయిందా లేదా అనేది నాకు అక్కర్లేదు. ఈరోజు నేను 80,000 మందిని క్లియర్ చేశాం, 90,000 మందిని క్లియర్ చేశాం. నాకు ముందున్న అధికారి 60,000 మందికే చేశాడు, నేను 80,000 మందికి చేశాను. నాకు ముందున్న అధికారి 1,00,000 లడ్డూలు తయారు చేశాడు, నేను 2,00,000 లడ్డూలు తయారు చేస్తున్నాను. అది ఎలా తయారు చేస్తున్నావు, ఎక్కడ తయారు చేస్తున్నావు, ఎవరి చేత తయారు చేస్తున్నావు, అది ఎలా వినియోగిస్తున్నావు, అది నీకు అక్కర్లేదు. నాకు కావాల్సింది ఒక పబ్లిసిటీ. నన్ను గురించి నేనే శభాషని చెప్పుకోవాలి. కాబట్టి 80,000 మంది కొండపైకి వచ్చారంటే 80,000 మందిని రాత్రి ఏకాంత సేవ లోపల వాళ్ళని గుడి లోపలికి తోసి గుడి నుంచి బయటకు నెట్టేయాలి. వారికి దర్శనం అయిందా లేదా నాకు అక్కర్లేదు. స్వామివారికి ఏకాంత సేవ సమయానికి జరిగిందా లేదా నాకు అక్కర్లేదు. ఈ 80,000 మంది పూర్తయిన తర్వాతే స్వామివారికి ఏకాంత సేవ జరగాలి. ఇలాంటి ప్రవృత్తితో వచ్చే అధికారుల వల్ల స్వామివారికి అపచారం జరుగుతుంది. అపచారం జరగడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం పోతుంది. స్వామివారికి అనుగ్రహం లేకపోవడం వల్ల వచ్చిన భక్తులకు ఎటువంటి ప్రయోజనం కలగదు. దీనివల్ల మహాపాపాలు సంభవిస్తూ ఉంటాయి. స్వామివారి యొక్క ఆగ్రహం వల్ల ఎన్నో ఉత్పాతాలు సంభవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పాలకులకి యశోనాశనం, వంశనాశనం ఇవన్నీ జరుగుతాయనేది ఆగమశాస్త్రంలో చెప్పబడింది. ఇది ఎన్నోసార్లు నేను హెచ్చరిస్తూనే ఉంటాను, కానీ కలియుగ ధర్మం ఎవరు వినరు. తిరుమలకు సంబంధించి చాలా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి, చాలా ప్రత్యేకమైన రక్షణ ఉంది. బ్రిటిష్ పాలకులు, ఆ తర్వాత వచ్చిన పాలకులు చాలా పకడ్బందీగా పెట్టారని చెప్తారు కదా. ఇప్పటికీ మీరు కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నారు, అప్పటి ఆర్కాడ్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర ప్రత్యుత్తరాలు లేదా ప్రశ్న సమాధానాలు ఇవన్నీ చాలా రెఫరెన్సులు ఉన్నాయి అంటారు కదా. ఇవన్నీ ఉండగా కూడా ఈ విధంగా జరుగుతున్నాయా? అవును. ఇప్పుడు దాన్ని సవాల్ జవాబు పట్టి అంటారు. ఆర్కాట్ కలెక్టర్ గారు చేశారు. ప్రతి ఉద్యోగిని కూడా పిలిచి 19వ శతాబ్దంలో జరిగింది, 1848 సంథింగ్. ప్రతి ఉద్యోగిని పిలిచి నీ పేరేంటి, నీ కుటుంబం పేరేంటి, ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు, నీకు గుళ్ళో ఉన్న బాధ్యతలు ఏంటి, ఎన్ని గంటలకు వస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు, నీకు గుళ్ళో నీకు ఇచ్చే వరుంబడి ఎలాంటిది, నీకు జీతం ఇస్తున్నారా లేక కైండ్ ఎమాల్మెంట్స్ లాగా ఇస్తున్నారా, ప్రసాదాలు ఇస్తున్నారా, ఇవన్నీ కూడా ఒక అర్చక, పాచక, పరిచారక సిబ్బంది ఎంతోమంది ఉన్నారు. పూలు కట్టేవాళ్ళు ఉన్నారు, ప్రసాదాలు తయారు చేసేవాళ్ళు ఉన్నారు, ఇల్లు గుడి చిమ్మేవాళ్ళు ఉన్నారు, ముగ్గులు వేసేవాళ్ళు ఉన్నారు, దీపాలు అంటించేవాళ్ళు ఉన్నారు, తర్వాత హుండీ తీసి కట్టడము పెట్టడము చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి ఉద్యోగాల గురించి కూడా ఆరా తీసి దాన్ని రికార్డ్ చేసి పెట్టున్నారు. సవాల్ జవాబు పట్టి అని పేరు దానికి. తరువాత అముల్నామా అని ఒకటి ఉంది, దేవాలయంలోనే రాస్తారు. అముల్నామా అంటే ప్రతిరోజు ఉదయం సుప్రభాతానికి ఎవరు వచ్చారు, అర్చకులు ఎవరు వచ్చారు, జీయంగారులు ఎవరు వచ్చారు, ఉద్యోగి ఎవరున్నారు, వచ్చి తలుపులు తీశారు, తలుపులు తీసిన తర్వాత ఆ సీక్వెన్స్, ఎవరు తలుపులు తీశారు, ఎవరు లోపలికి వెళ్ళారు, ఏం జరిగింది, తర్వాత సుప్రభాతం తర్వాత తోమాల సేవ జరిగింది, తోమాల సేవ తర్వాత కొలువు జరిగింది, కొలువులో ఇలా జరిగింది, ఈ అధికారులు వచ్చి పాల్గొన్నారు, తర్వాత సహస్రనామార్చన జరిగింది, నైవేద్యం జరిగింది, శాతమరు జరిగింది. ఇలా సీక్వెన్స్, ఎవరెవరు ఏమేం చేశారు, ఎప్పుడు చేశారు, ఎవరు ముందు చేశారు, ఎవరు వెనక్కి చేశారు, ఎవరికి ముందు తీర్థం ఇచ్చారు, ఎవరికి రెండవ తీర్థం ఇచ్చారు, ఎవరికి మూడవ తీర్థం ఇచ్చారు, ఆచార్య పురుషుల్లో
ఈ సీక్వెన్సులు ఇవన్నీ కూడా అమూల్నామాను రాస్తారు. అది కూడా కొన్ని తరాలుగా రాస్తూ ఉన్నాం. ఏదైనా సందేహం ఉన్నప్పుడు అమూల్నామాను చూస్తాం. ఏ రోజు ఏ బహుమానాలు, మర్యాదలు ఇటువంటివి పర్వదినాల్లో వాటిని గురించి సందేహాలు వచ్చినప్పుడు అవి చూస్తుంటాం. ఇప్పుడు ఒక విచిత్రమైన విషయం ఏమంటే ఈ అమూల్నామాలు, ఈ సవాల్ జవాబు పట్టీలు వీటన్నిటినీ మించి ఇప్పుడు మళ్ళీ ఒక అమూల్నామా అనేది, ఒక మాన్యువల్ అనేది ఇప్పుడు రాస్తున్నారు. ఇప్పుడు అధికారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అధికారాన్ని చూపించుకోవడానికి, వాళ్ళ అధికారాన్ని ఒక చట్టపరంగా చేసేయడానికి, గుళ్ళో ఈ అధికారికి ఇలా మర్యాదలు జరగాలి, ఆ అధికారికి అలా మర్యాదలు జరగాలి, వీరికి ఈ బహుమానం ఇవ్వాలి, వారికి ఆ బహుమానం, ఇలాంటివన్నీ చేర్చి కొత్తగా ఒక మాన్యువల్ ఇప్పుడు తయారు చేస్తున్నారు. కానీ ఆ తయారు చేసే అధికారమో అర్హతో లేని వాళ్ళు చేస్తున్నారు. ఆగమం వారికి ఇవ్వలేదు. నేను దాని గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. ఈ మాన్యువల్ తయారు చేయడానికి ప్రధాన అర్చకులైనా ఉండాలి, జియ్యంగారులు ఉండాలి, లేకపోతే ఆగమ సలహాదారులు ఉండాలి. ఇటువంటి వారు లేకుండా ఒక చిరుద్యోగి, ఒక నిరుద్యోగి ద్వారా ఒక మాన్యువల్ మీరు డిక్టేట్ చేసి రాయించడము, దాన్ని అఫీషియల్ చేయడం అనేది అక్రమం. ఇది అలా చేయకూడదు, వాళ్ళకి రాసే వాళ్ళకి ఆ అధికారం లేదు, దీన్ని మేము ఒప్పుకోమని చెప్పి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. కానీ జరుగుతుంది అది. కొత్త బైబిల్ రాస్తున్నారు. ఇటీవల ఉత్తరాదికి చెందిన ఎగ్జిక్యూటివ్ అధికారి బాధ్యతలు తీసుకున్నారు. దాని మీద కూడా కొంత విమర్శలు వచ్చాయి. అంటే భగవంతుని దృష్టిలో అందరూ సమానమే, దాని గురించి నేను అంటలేదు. ఉత్తరాది అధికారి రావడం వల్ల ఏమైనా పూజాధికారుల్లో ఏదైనా తెలియకుండా ఉండే విషయం అట్లా ఏమైనా ఉంటుందా? మీరు అటువంటిది ఏమీ లేదు. అధికారులకు పూజా కార్యక్రమాలతో ఎటువంటి సంబంధం ఉండదండి. ఓకే. అధికారులకు పూజా కార్యక్రమాలతో ఎటువంటి సంబంధం ఉండదు, భక్తులకు కూడా ఉండదు. ఓకే. అర్చకులు స్వామివారికి ఆరాధన ఆగమ శాస్త్రపరంగా చేస్తారు, భక్తులు చూస్తారు, అధికారులు ఉంటారు, అధికారులు మర్యాద తీసుకుంటారు, అంతవరకే. కానీ వారికి పూజా కార్యక్రమాల్లో ఎటువంటి భాగము ఉండదు. ఈ మధ్య సంకల్పాలు చేయడము అలాంటివి కొన్ని ప్రవేశపెట్టారు వీళ్ళు, కానీ అటువంటి అధికారం ఎవ్వరికీ లేదు. ఏమి చేయడానికి వాళ్ళకి అనుమతి లేదు, ఆస్కారము లేదు. కాబట్టి స్వామివారి భక్తుడే ఉండాలి. స్వామివారి భక్తుడే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ప్రెసిడెంట్గా కానీ, వైస్ ప్రెసిడెంట్గా కానీ, ప్రైమ్ మినిస్టర్గా కానీ వీరే రావాలి, వారే రావాలని ఎవరైనా చెప్పగలరా? వీరెందుకు వచ్చారని అడగగలరా? లేదు కదా. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారులకు ఎటువంటి ప్రమేయం లేదు. అవన్నీ ఈ మధ్య ఏర్పడిన అలవాట్లు, ఈ మధ్య ఏర్పడిన కొత్త సాంప్రదాయాలు. దానికి ఆగమ శాస్త్రంతోనూ స్వామివారికి జరిగే ఆరాధన క్రియలతోనూ ఎటువంటి సంబంధం లేదు. ఎవరు వచ్చినా ఉంటారు, పోతారు. కాకపోతే వారికి ఉన్న బాధ్యత స్వామివారి యొక్క ఆస్తులు కాపాడడం, స్వామివారి యొక్క భక్తులకు సౌకర్యాలు కలిగించడం. ఈ రెండే వాళ్ళ బాధ్యతలు. అర్చనాది కార్యక్రమాల్లో వారికి ఎటువంటి బాధ్యత లేదు. ఓకే. ఆగమశాస్త్ర సలహాదారు కూడా మీరు దేవాలయానికి సంబంధించినంత వరకు ఒక సలహాదారుగా, నేను ప్రధాన అర్చకుడిగా అడగడం లేదు, ఒక సలహాదారుగా ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం మహత్తరమైన స్థితికి ఉద్ధరించబడాలంటే మీరిచ్చే సలహా ఏమైనా ఉందా? మీ మనసులో అనుకున్నది ఇలా ఉంటే బాగుండు, ఇలా జరగాలి అనే మార్పులు ఏమైనా కోరుకుంటున్నారా? సలహాదారు అనే వ్యక్తి మానవుడే, అవును, మనిషే. కాకపోతే ఆగమ శాస్త్రాన్ని గురించి కొంత పరిజ్ఞానం ఉంటుంది. అతను ఇచ్చే సలహాలన్నీ ఆగమ శాస్త్రం నిబద్ధమయ్యే ఉంటాయి, నిర్ణయించింది. కాబట్టి శాస్త్రాన్ని గౌరవించాలి. శాస్త్రం ఏం చెప్తుంది? ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు, చెయ్యకపోతే ఏం జరుగుతుంది, దీనికి ప్రాయశ్చిత్తం ఏంటి, ఇది ఆగమశాస్త్రం చెప్తుంది. దాని ప్రకారం మనం చేయడం. ఇది ఆగమశాస్త్రం యొక్క లక్ష్యం ఏంటి? లోక కళ్యాణం. భగవంతుడు తృప్తి చెందితే వచ్చే భక్తులకు మంచి జరుగుతుంది. రాష్ట్రం, దేశం, మానవ లోకమంతా సుభిక్షంగా ఉంటుంది.
స్వామివారికి ఆగ్రహం వస్తే పాలకులు, రాష్ట్రము, దేశము, ప్రపంచం అంతా కూడా ఎన్నో మానవ నిర్మితాలైన ఉత్పాతాలకి, రోగాలు, యుద్ధం, వరదలు ఇలాంటి వాటికి, లేక ప్రకృతి సిద్ధమైన ఉత్పాతాలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, ఉల్కలు, తోకచుక్కలు, ఇటువంటి వాటి వల్ల కానీ నాశనం జరుగుతుంది. కాబట్టి పాలకులు కానీ, సిబ్బంది కానీ దేశమంతా బాగుండాలి, మనము బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి అనుకుంటే ఆగమ శాస్త్రాన్ని గౌరవించి ఆగమ శాస్త్రం చెప్పిన పద్ధతిగా నడుచుకుంటారు. లేక నేను మాత్రమే బాగుండాలి అని పాలకులు కానీ, సిబ్బంది కానీ, అధికారులు కానీ అనుకుంటే ఇటువంటి అపచారాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆగమ శాస్త్రాన్ని, ఆగమ శాస్త్రంలో చెప్పిన విషయాల్ని మనం గమనించి దాని ప్రకారం మనం నడుచుకుంటే లోక కళ్యాణం జరుగుతుంది, అందరూ బాగుంటారు. సాధారణ ప్రజలు ప్రతిరోజు మిమ్మల్ని టీటీటీ ఛానల్లో చూస్తూ ఉంటారు. ఉదయాన్నే మీరు తెలుగు, తమిళ భాషల్లో మీరిచ్చే ప్రసంగం చాలా బాగుంటుంది. ఈ బహుభాషా కోవిదత్వం గురించి చెప్తారా సార్? మీరు మీ తమిళ ఉచ్చారణ కూడా అద్భుతంగా ఉంటుంది. అది అంటే మీకు నిబంధనల్లో అలా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం విధిగా నేర్చుకుని ఉండాలి అట్లా ఏమైనా ఉందా, లేకపోతే మీ వ్యక్తిగత ఆసక్తి? అటువంటి నిబంధనలు ఏం లేవు. అది వ్యక్తిగతంగా నాకు ఉన్న అవకాశం నేర్చుకోవడానికి తెలుగు, తమిళం, కన్నడం. మా తల్లిగారు కర్ణాటక నుంచి వచ్చారు కాబట్టి కన్నడం వచ్చు. మా ఇంట్లో మా పిన్ని గారు, మా భార్య అందరూ తమిళనాడు నుంచి వచ్చారు కాబట్టి తమిళం నేర్చుకోవాల్సి వచ్చింది. ఇక తమిళ భాష మీద ఒక అభిమానం, అందులో కన్నదాసన్ లాంటి వారు రాసే పాటల మీద, గీతాల మీద, కన్నదాసన్ యొక్క ఆధ్యాత్మిక పుస్తకం భగవద్గీత మీద, ఇలాంటివన్నీ చదివేవాడిని, అనుభవించేవాడిని కాబట్టి తమిళ నేర్చుకున్నాను. అది ఈ విధంగా ఇప్పుడు స్వామివారి అనుగ్రహం తమిళ భక్తులకి, కన్నడ భక్తులకి, తెలుగు భక్తులకి. ఇకపోతే ఎలాగూ యూనివర్సిటీలో చదివాను కాబట్టి ఆంగ్ల భాష మీద మంచి పట్టుంది. అది ఇతర రాష్ట్రాల భక్తులకి ఇక్కడ స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, ఆరాధనలు, విశేషాలు, ఉత్సవాలు, ఆస్థానాలు మొదలైన వాటిని గురించి భక్తులకు తెలియపరచడానికి అది ఇప్పుడు స్వామివారి అనుగ్రహంలో ఉపయోగపడుతుంది.